హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం మన ఫుడ్ హట్ ఛానల్లోకి. మన ఫుడ్ హట్ ఛానల్లో ప్రేక్షకులందరికీ ఈరోజు అయితే నేను చేయబోయే వంటకము సర్వపిండి అనేది తొందరగా చాలా తక్కువ సమయంలోనే చేసుకునే సర్వపిండిని అయితే మీకోసం ఈరోజు తయారు చేస్తున్నాను. మన ఛానల్లో అందరు చూసి ఎలాగ చేయాలో, దీంట్లో మనకి ఏమేమి వేస్తారో తెలుసుకోండి. ఒకసారి ముందుగా నువ్వుల్ని వేసుకోవాలి. ఇంకా చూడండి, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. కొంచెం కారం అయితే తీసుకున్నాను. ఇంకా సరిపడా నీళ్ళు ఉంటాయి ఇందులో. నీళ్ళు మనం పిండి కలిపేటప్పుడు వేసుకోవాలి. నూనెని వాడుకోవాలి. అందులో కాస్త కరివేపాకు, ఇంకా 3 మిరపకాయలను అయితే తీసుకున్నాను. ఉప్పును కూడా తీసుకున్నాను. ముందుగా ఇవైతే కట్ చేసి పెట్టుకుందాము. కట్ చేసి పెట్టుకున్న తర్వాత పిండి అయితే కలుపుకుందాము. ఎందుకంటే కట్ చేసిన తర్వాతనే అందులో కలుపుకోవాలి కనుక ఇవి కట్ చేసుకున్న తర్వాత మీకు ఎలా తయారు చేయాలో అనేది నేను చూపిస్తాను. ముందుగా మనం బియ్యం పిండి ఇంత మోతాదులో అయితే తీసుకున్నాను నేను. ఇది ఒక 2-3 సార్లకైతే అవుతుంది. ఇందులో మనం ఒత్తుకోవాలి. ఇందులో ఒత్తుకుంటుంటే చాలా పలుచగా చేసుకుంటాం కాబట్టి మనకు ఒక 2-3 సార్లకైతే అవుతుంది. అందుకని నేను ఇంత బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను. ముందుగా మనం ఇందులోకి పచ్చిమిరపకాయలని కోసుకుందాం. పచ్చిమిరపకాయలని ఎలా కోసుకోవాలంటే సన్నంగా కోసుకోవాలి. ఒక 3 మాత్రమే తీసుకున్నాను నేను పచ్చిమిరపకాయలు. కొంచెం సన్నంగా కోసుకుంటే ఏమవుతుందంటే సర్వపిండి మనకు తొందరగా వేడెక్కుతుంది కాబట్టి ఇది అనేది దాంట్లో తొందరగా ఉడికిపోతుంది. లేకపోతే కొంచెం దొడ్డుగా ఉంటే ఏంటంటే ఉడకదు. తినడానికి బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొంచెం కారంగా అనిపిస్తుంది. మనం తక్కువ పిండిలో మనం 3 తీసుకుంటున్నాం. డైరెక్ట్గా కోసి ఇందులోనే వేసుకుంటున్నా. ఇది తెలంగాణలో అయితే చాలా ఇష్టపడతారు. పండగ సెలవులకైనా, వేసవికాలం సెలవులకైనా ఇంటికి మనవరాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు అమ్మమ్మలు, నానమ్మలు ఎంతో ఇష్టం కొద్దీ అలా మధ్యాహ్నం పూట వాళ్ళకైతే చేసిస్తారు. చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి పిల్లలు కూడా చాలా సంతోషంగా తింటారు. ఇలా సన్నంగా కోసుకోవాలి. వీటిని కోసుకున్నాని నేరుగా నేను దీంట్లోకి వేసుకుంటున్నా. ఇప్పుడు కళ్యామాకుని తీసుకుంటున్నా. కళ్యామాకును కూడా కొంచెం ఇట్లా కోసుకుందాం. ఎందుకంటే కొంచెం సన్నంగా ఉంటుంది కాబట్టి ఇట్లా కోసేసుకుందాం. ఇందులోనే వేసుకున్నాను. ఇందులో వేసుకొని ఇప్పుడు కొంచెం ఇందులోనే ఉప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో కొన్ని నువ్వులు, తొందరగా అయిపోతుంది. ఈరోజు మేము సాయంత్రం కోసం అని అట్లా చేసుకుంటున్నాం. ఇంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇందులో కలర్ కోసం కొంచెం పసుపు అలా వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఉల్లిగడ్డని కూడా కోసి వేసుకుందాం. ఇది కూడా కొంచెం సన్నంగా తురుముకుందాం. ఉల్లిగడ్డ ఒకటి వేసుకుంటున్నాను నేను. మీకు కావాలనిపిస్తే 1.5, 2 కూడా వేసుకోండి.
ఉల్లిగడ్డ ఎంత బాగుంటే అంత టేస్టీగానే అయితే ఉంటుంది ఇది. మన పిండిని బట్టి మనం పిండి ఎంత పోసుకుంటున్నామో దాన్ని బట్టి ఉల్లిగడ్డ వేసుకుందాం. నేనైతే ఒక పెద్ద దాన్ని తీసుకొని నేరుగా ఇందులోనే కట్ చేసి వేసుకుంటున్నా. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి నీళ్ళను వేసుకొని కలుపుకోవడమే. ఇలాగైతే కలుపుకోవడం అయితే అయిపోయింది. ఇలా ముద్దగా కలుపుకున్న దాన్ని ఇప్పుడు ఒక పెనం మీద ఒక పెద్ద పెనాన్ని తీసుకుంటున్నాను. నేనైతే పెనాన్ని తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఇలాగా మనం ఎక్కడి వరకు అయితే దీన్ని అప్లై చేస్తామో అక్కడి వరకు ఇలా రాసేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని తీసి ఇలా చిన్నగా ఇలా ఒత్తేసుకోవాలి. కొంచెంగా తీసుకోండి, చేతిలో కదిలిపోతుంది. ఇలాగా చుట్టూ ఇలా రౌండ్ వచ్చేలాగా మనం అయితే ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇలా చిన్నగా రౌండ్లు పెట్టుకోవాలి బొక్కలు. ఇట్లా బొక్కలు పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఇందులో కొంచెం నూనెని మనం వేసుకుంటే అది తొందరగా కాలిపోతుంది. ఇలా బొక్కలు పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం పక్కన పెట్టేసి పొయ్యిని వెలిగించుకొని ఇది దానిపైన పెట్టేసుకున్నాం అంటే కథం అయిపోయినట్టే. పొయ్యి అయితే మండుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న సర్వపిండిని దీనిపైన పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకొని ఇందులో ఈ హోల్స్లో ప్రతి హోల్లో కొంచెం నూనె వేసుకుందాం. ఇలా అన్ని హోల్లో వేసేసుకున్నాం. తర్వాత ఇలాంటి గిన్నె ఒకటి దీనిపైన పెట్టేసుకుందాం. కాసేపు సమయం తర్వాత ఒకసారి తీసి చూసుకుందాం. ఇది కొంచెం మాడితేనే రుచిగా ఉంటుంది. ఇలా ఇక్కడ మాడింది చూడండి, ఇలాగా మాడాలి. మాడితేనే కరకరలాడుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మాడింది పైన.
తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇలా చేసుకున్న తర్వాత అందులో ఇలా హోల్స్ పెట్టేసుకుందాం. ఒక 4 పెట్టేసుకొని ఇంతకుముందు ఎలాగైతే కాల్చుకున్నామో పొయ్యి పైన ఇప్పుడు కూడా అదే విధంగా మళ్ళీ పొయ్యి పైన పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఒక 4 చుక్కల ఆయిల్ని ఈ హోల్ల మధ్యలో ఇలా వేసుకున్నాం. ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాల సమయం తర్వాత ఒకసారి మళ్ళీ తీసి చూసుకుందాం. ఇది కూడా అయిపోవడానికి వచ్చింది. దీన్ని ఒకసారి తింపుదాం. ఈ వైపు కూడా కాలిపోయింది. ఇప్పుడు మన రెండవ సర్వపిండి కూడా అయిపోయింది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఈరోజు అయితే మనం చేసుకున్నాం అనుకున్న సర్వపిండి అయితే ఈరోజు అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేనైతే తిని చూస్తాను. తిని చూసి ఎప్పటికి చేసుకునేది, దీంట్లో ఏం కొత్తగా అయితే ఏం లేదు. కాకపోతే మీకోసం అని ఒకసారి తిని మీ ముందు ఒకసారి చూపిస్తా. చూడండి, నేను ఇందులో ఏవేవైతే వేసానో అవి మాత్రమే వేసుకోండి. మీరు కూడా చూసారు కదా, మన సర్వపిండి ఇలా తయారైపోయింది. దీన్ని నేను రెండు అయితే చేసుకున్నాను. అంత పిండితో నాకు 2 అయితే అయినాయి. ఇది ఇప్పుడు సాయంత్రం పూట చిన్నపిల్లలకి, పొద్దున పూట చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళు ఎంతో ప్రేమగా తింటారు. ఇప్పుడు దీన్ని మీకు నేను టేస్ట్ చూసి అయితే చెప్తాను ఎలా ఉందో. నైస్. మనం చేస్తే మంచిగా ఉండకపోవడం ఎప్పుడు మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ఇది చాలాసార్లు చేసుకున్నాం మేము ఇంట్లో. దీనిలో మంచిగా ఉండదు, మంచిగా లేనందు ఏముండదు. మేము చూపించిన అన్ని కరెక్ట్గా అందులో వేసుకొని లో ఫ్లేమ్లో మనం కాల్చుకున్నట్లయితే కొంచెం ఏంటంటే దాన్ని ఒక పొరలాగా ఒత్తుకోవాలి. కొంచెం మందం అయిపోయినా కానీ అది పిండి అనేది మధ్యలో కాలదు. కొంచెం సన్నం పొరలాగా ఒత్తుకొని ఒక 2 మినిట్స్ అలా గ్యాస్ పైన అయినా పొయ్యి పైన అయినా దేనిపైన పెట్టేసుకున్నామంటే ఒక 2 మినిట్స్లోనే ఇది తయారైపోతుంది. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.